డిఎస్సీలో అవకతవకలు జరిగాయి, లీకేజ్ జరిగాయి. బొత్స గారు, మీ దగ్గర నిజంగా ఆధారాలుండి మెగా డిఎస్సీలో అవకతవకలు జరిగిన మాట వాస్తవం అయితే నారా లోకేష్ గారు 4 సార్లు ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేస్తున్నా జగన్ ని, టైం డేట్ నువ్వు ఫిక్స్ డే, నేను వస్తా చర్చికి, నువ్వు సిద్ధమా అని అడుగుతా. భయపడే బ్యాచ్ మాది కాదురా భయ్. 3వ నిన్ను ఛాలెంజ్ చేస్తున్నా జగన్, టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, చర్చకు నేను సిద్ధం, నువ్వు సిద్ధమా అంటున్నా. 4వ ఛాలెంజ్, టైం డేట్ మీరు ఫిక్స్ చేయండి, డిబేట్ కి నేను రెడీ. ఐఎమ్ రెడీ ఇన్ ద హౌస్, అవుట్ సైడ్ ద హౌస్, ఐఎమ్ రెడీ. నేనేం పారిపోట్లా. ఆ ఛాలెంజ్ ని స్వీకరించి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చి ఆ ఆధారాలు చూపించి అక్కడే డిమాండ్ చేయొచ్చు కదా లోకేష్ గారు రాజీనామా చేయాలని. ఆ పని ఎందుకు చేయరు? ఓకే, అసెంబ్లీకి రావడానికి ఆయన భయపడుతున్నారు అనుకుందాం. మీరైతే అసెంబ్లీ సమావేశాలకు వస్తున్నారు కదా, 3 రోజుల నుంచి శాసనమండలిలో కూర్చుని అచ్చెన్నాయుడు గారు ఆంబోతులా ఉన్నారు, ఎత్తు పెరగగానే సరికాదు, బుద్ధి పెరగాలి, జ్ఞానం పెరగాలి అంటూ సన్నాసి మాటలు మాట్లాడే బదులు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటో చూపించి అక్కడే నిలదీయచ్చు కదా. ఆ పని చేయరు. అది చేయకుండా బయటకు వచ్చి ప్రెస్ ముందర మాత్రం ఉద్యోగులు నమ్ముకున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు, వీడియో కాల్స్ కూడా ఉన్నాయి, మీరే చూశారు, మేము చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి వీటన్నిటి మీద సమగ్ర విచారణ జరగాలి అని చెప్పి మేము వచ్చి డిమాండ్ చేస్తున్నాం. డబ్బులు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నారు, వీడియో కాల్స్ చేశారు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పి అంటున్నారు. ఏంటి సార్ ఆ వీడియో కాల్స్? కొంపతీసి గోరంట్ల మాధవ్వో, జైల్లో ఉన్న అనంతబాబువా ఏంటి? అవైతే మాత్రం చూపించబాకండి, ఎందుకంటే రాష్ట్ర ప్రజలు ఇప్పటికే ఆ దరిద్రాలు చూసి విసిగి వేసారిపోయి ఉన్నారు. డిఎస్సీ ఎగ్జామ్స్ లో ఎవరైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో అందులో వాళ్ళందరితో కలిసి 11 రోజులుగా మేము 11 రోజుల నుంచి యాజిటేషన్స్ చేస్తున్నాము, మూవ్మెంట్ తెస్తాం అంటున్నారు. ఇదైనా నిలకడగా చేస్తారా? ఎందుకంటే గతంలో రైతు పోర్ అన్నారు, విద్యుత్ పోర్ అన్నారు, వాటిని కనీసం మొదలు కూడా పెట్టలేదు. ఆ తర్వాత మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అని చెప్పి దాన్ని కూడా ఒక మూవ్మెంట్ చేస్తా ఉన్నారు, దాన్ని సొహంలోనే వదిలేశారు. ఇప్పుడు దీన్ని అంటున్నారు. ఇదైనా కంప్లీట్ గా ఒక స్టాండర్డ్ గా చేస్తారా? ఆ నమ్మకం ప్రజలకైతే లేదు, కనీసం మీకైనా ఉందా అని అడుగుతున్నా. కానీ ఏదేమైనా ఆ 11 అనే నెంబర్ మీ పార్టీని వదిలిపెట్టట్లేదు. 11 రోజుల నుంచి యాజిటేషన్స్ చేస్తున్నాం అన్న మీరు మాట జగన్మోహన్ రెడ్డి గారిని ర్యాగింగ్ చేయడానికే కదా.